ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తీవ్ర ప్రతీకారేచ్ఛ రగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థన స్థలం గ్రౌండ్ మొసళ్ళ కాంప్లెక్స్పై లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో 4 మరణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అలజడి కారణంగా దాదాపు 4 నెలల ఆలస్యం తర్వాత ఇరాన్ ప్రభుత్వం వారం రోజుల పాటు సాగే ఈ భారీ అంత్యక్రియల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ అంత్యక్రియల ప్రార్థనలు కేవలం శోకసంద్రంగానే కాకుండా ఇజ్రాయెల్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదాలతో హోరెత్తాయి. ప్రార్థనా మందిరంలో చేరిన లక్షలాది మంది ఇరాన్ జాతీయ జెండాలతో పాటు ప్రతీకారానికి చిహ్నమైన ఎరుపు రంగు జెండాలను ప్రదర్శించారు. ఖమేనీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడైన ట్రంప్, అలాగే ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహులను అంతమొందించాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. అమెరికా నశించాలి, ఇజ్రాయెల్ నశించాలనే నినాదాల మధ్య ఇరాన్ మిలిటరీ త్రివిధ దళాధిపతులు, అగ్రశ్రేణి రాజకీయ నాయకులు బహిరంగంగా హాజరయ్యారు. ట్రంప్ను చంపడం మా బాధ్యత. అంత్యక్రియల వేళ లౌడ్ స్పీకర్లలో ఈవెంట్ను నడిపిస్తున్న మొహమ్మద్ రౌసాలి అనే కవి మాట్లాడుతూ, ఇకపై శవాల కఫనే మా వస్త్రం, ఖమేనీ రక్తం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం, ట్రంప్ను హతమార్చడం ఇకపై మా బాధ్యత అంటూ పిలుపునివ్వడంతో లీడర్లు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉద్రిక్త మధ్య ఆర్మేనియాలో ఇరాన్ రాయబారి షిర్ముల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అమెరికా ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు చేశారు. మీరు మనుషులను చంపగలరు కానీ మా ఆదర్శాలను చంపలేరు అంటూ, మీరు ఆయుతుల్లా ఖమేనీని చంపడం ద్వారా ఒక అత్తరు సీసాను పగలగొట్టారు. ఇప్పుడు దాని సువాసన ఆదర్శం అంతటా వ్యాప్తించింది. నాగరికత, చరిత్ర, గౌరవం లేని మీకు ఇది ఎప్పటికీ అర్థం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్లో వరుస పరిమాణాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే మరి ఇది ఈ విధంగా ఉండగా ఐతుల్లా ఖమేనీ మరణం తర్వాత భారత ప్రభుత్వంపై కూడా తీవ్ర సంక్షోభం రేపిందని చెప్పవచ్చు. అయితే ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చెందాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్ ప్రజలు ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్ర సంక్షోభాన్ని, తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నారని చెప్పొచ్చు. చూడాలి ఇది ఏ విధంగా వెళ్తుంది. మనం 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని చెప్పొచ్చా? మరి యుద్ధం కొనసాగితే ఏ విధమైన మార్పులు వస్తాయో ఊహించడానికే భయంగా ఉందని చెప్పుకోవచ్చు.